అరే ఇప్పుడు కాదు తర్వాతే చేస్తాను, నాకు మూడు లేదు సాయంత్రం చేస్తాను, సాయంత్రం వద్దులే రేపు చేస్తా, తర్వాత సోమవారం తర్వాత 1వ తారీఖు నుండి ఇలా చేస్తా అంటూ రోజులు గడుస్తాయి తప్ప నువ్వు ఏమీ చేయలేవు. మీరు ఎన్ని సాకులు చెప్తారో చెప్పండి, ఎంత టైం వేస్ట్ చేస్తారో చేయండి, కానీ లైఫ్ దానంతా కదే నేర్పించడం స్టార్ట్ చేసినప్పుడు మూలను కూర్చొని మాత్రం ఏడవకండి. ఆ టైంలో ఇలా చేసి ఉంటే ఈ రోజు ఇలా అయి ఉండేది కాదు కదా అని చెప్పకండి. రోజంతా ఫోన్లో టైం వేస్ట్ చేస్తూ తర్వాత ఈ రోజంతా టైం వేస్ట్ అయిందని, ఈ రోజు కూడా ఏమీ చేయలేకపోయానని మీరు అనుకుంటారు. బట్ మరుసటి రోజు కూడా మీరు మళ్ళీ అదే తప్పు చేస్తారు. తప్పులు చేయడం చెడ్డ విషయం కాదు, కానీ ఆ తప్పులు మళ్ళీ చేయడం చాలా చెడ్డ విషయం. మీలో మీరు ఒక విషయం గమనించే ఉంటారు, లేదా నేను చెప్పేది వినే అది ప్రయత్నించండి. మీరు డైలీ ఏది చేస్తారో అది చేస్తూ ఉండండి. ఎంత వీలైతే అంత టైం వేస్ట్ చేయండి, ఎంత వీలైతే అంత ఫోన్ యూజ్ చేయండి. ఇదంతా చేసిన తర్వాత మీకు లోపల నుండి ఎంత మజా వస్తుందో చూడండి. కానీ మరుసటి రోజు మీరు వీటిలో ఏది చేయకూడదు. మరుసటి రోజు మీరు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పని చేయాలి. ఇంపార్టెంట్ పని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందికి చదవడం, కొంతమందికి జిమ్కి వెళ్ళడం, కొంతమందికి ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఇలా ఇంపార్టెంట్ పని చేసిన తర్వాత మీకు ఎంత సంతోషం దొరుకుతుందో చూసుకోండి. ఈ ప్రాసెస్లో మీకు బాధ కలిగే అవకాశం ఉంది, అది మీకు నచ్చకపోవచ్చు. కానీ ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు మీరు పొందే ఆనందం మొబైల్ ఫోన్ యూజ్ చేసినప్పుడు వచ్చే ఆనందం కంటే మిలియన్ రేట్లు ఎక్కువ ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్తాను. టైం వేస్ట్ చేయడం, మాటలు చెప్పడం, టీవీ చూడడం, ఫోన్ చూడడం వల్ల మీకు ఆనందం వస్తుంది, కానీ ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు మీకు బాధగా ఉంటుంది, లోపల రిగ్రెట్ ఫీల్ అవుతారు. కానీ సరైన పని, ఇంపార్టెంట్ పని చేస్తున్నప్పుడు ప్రాసెస్లో కొంచెం బాధ ఉన్నా ఫైనల్ రిజల్ట్లో మనకి ఎంత ఆనందం దొరుకుతుందో అది మనం ఊహించలేం. ఇప్పుడు మీకు ఎలాంటి ఆనందం కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఒకవేళ మీకు గొప్ప ఆనందం కావాలంటే మీరు కొంచెం మారాలి. ప్రాసెస్లో బాధ ఉంటుంది, ఆ బాధను భరించాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు చేసే పనే చేస్తే నిన్నటి వరకు మీకు ఏది దొరికిందో అదే ఇప్పుడు కూడా దొరుకుతుంది. ఒకే జీవితం సంతోషంగా జీవించాలి, ఎంజాయ్ చేయాలని అందరూ అంటారు. అరే లైఫ్లో సంతోషంగా జీవించడం ఇంపార్టెంటే, కానీ లైఫ్ని పూర్తిగా ఎంజాయ్ చేయడం అంటే మనం జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకోవడం కాదు. చూడు, ఏదైనా చేయకపోవడానికి నీకు 1000 సాకులు దొరుకుతాయి, కానీ ఖచ్చితంగా చేయడానికి ఒక్క మొండితనం ఉంటే చాలు. ఎవరో ఈ విషయాన్ని బాగా చెప్పారు. ఇక్కడ అందరూ గుంపులుగానే నడుస్తారు, కొంతమంది మాత్రమే సూర్యునిలా మండుతారు. అత్యంత కఠినమైన మార్గాల్లో కూడా అతను వెనుదిరగడు. అరే విజయాలు కూడా తన లక్ష్యాలకు కట్టుబడి ఉన్న వానికి లొంగుతుంది, తన లక్ష్యాలకు కట్టుబడి ఉన్న వానికి లొంగుతుంది. పడవలు తమ పట్టుదలకు కట్టుబడి ఉన్నప్పుడు సముద్రంలో తుఫాను కూడా ఓడిపోతుంది. సమయం మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ప్రయాణం కఠినంగా మారినప్పుడు మీరు నిరుత్సాహపడితే, మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంటే మీపై మీరు నమ్మకం ఉంచండి. మీ పని చేయండి, మీ కర్మను చేయండి. వచ్చిన వరద వచ్చినట్టే వెళ్ళిపోతుంది. మీ ఆశయాలు బలంగా ఉంటే ఎవరు మిమ్మల్ని కదిలించలేరు, ఎవరు మిమ్మల్ని ఓడించలేరు. ఈ వీడియో చివరిలో ఒకటే చెప్తాను, జనాలు ఏమనుకుంటారని చింతించకండి. మీరు ఏం కావాలనుకుంటున్నారో దాని మీద విశ్వాసం ఉంచండి, మొండి పట్టుదలతో ఉండండి, చరిత్రను సృష్టించండి. ఐ హోప్ ఈ వీడియో మిమ్మల్ని మోటివేట్ చేసింది అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేసి మీకు నచ్చిన పాయింట్ని కామెంట్ చేసి బూస్ట్ చేయండి. అప్పుడే ఈ వీడియో ఎంతో మందిని మోటివేట్ చేయగలదు. ఇలాంటి పవర్ఫుల్ మోటివేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.